అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఈ 3 డేస్ 2 డేస్ నుంచి నేను అన్నీ కూడా జీకేలో ఇంపార్టెంట్ ఉన్నటువంటివి ఫర్ ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అండి. నాట్ ఓన్లీ పోస్టల్ డిపార్ట్మెంట్, ఫర్ బ్యాంకింగ్, ఫర్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, ఫర్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఏదైతే కరెంట్ అఫైర్స్ కింద లేటెస్ట్ జీకేను మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ది లేటెస్ట్ జీకే. ఇన్ దట్ రీసెంట్లీ ఆన్ సంక్రాంతి ఫెస్టివల్ డే ది నేషనల్ టర్మరిక్ బోర్డ్, జాతీయ పసుపు బోర్డ్ అనేది ఇట్ వాజ్ ఇనాగరేటెడ్ ఇన్ తెలంగాణ స్టేట్, దట్ టు ఇన్ నిజామాబాద్ అండి. జాతీయ పసుపు బోర్డు తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్లో ప్రారంభించడం జరిగిందండి. ఇది చాలా సంవత్సరాలుగా అందరూ కోరుకున్నటువంటిది. నేషనల్ టర్మరిక్ బోర్డ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ తెలంగాణ స్టేట్, దట్ టు ఎట్ నిజామాబాద్ అండి. ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ది బోర్డ్ ఈజ్ పల్లె గంగారెడ్డి ఈజ్ ద ఫస్ట్ నేషనల్ టర్మరిక్ బోర్డ్ చైర్మన్ అండి. This will look after afterwards. This will look after about the crop of turmeric, everything on that subject అండి. ఫర్ దిస్ ఈ క్వశ్చన్ మనకు డెఫినెట్గా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు తప్పనిసరిగా వస్తుందండి. జాతీయ పసుపు బోర్డు ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? దట్ ఈజ్ ఇన్ తెలంగాణ స్టేట్. నేషనల్ టర్మరిక్ బోర్డ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ విచ్ స్టేట్? దట్ ఈజ్ తెలంగాణ స్టేట్. అట్ విచ్ ప్లేస్? నిజామాబాద్. హూ ఈజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ది నేషనల్ టర్మరిక్ బోర్డ్? జాతీయ పసుపు బోర్డుకు ప్రథమ చైర్మన్ ఎవరు? పల్లె గంగారెడ్డి. ఈ విధంగా ఇన్ దిస్ టైప్ క్వశ్చన్ మే బి ఆస్క్డ్ అండి. ఐ థింక్ I can say confidently that in the forthcoming examinations this will be an important question. Please note down and be alert and touch with this all GK questions. Okay, we will meet in another video. Thank you.